హలో మై డియర్ కాలవర్స్ అండ్ వెల్కమ్ టు ఆటోకేర్ తెలుగు. ఈ పర్టిక్యులర్ వీడియోలో సిఆర్ఆర్ ఒక వాక్ అరౌండ్ గాని దీంట్లో వచ్చే ఫీచర్స్ గురించి కాదండి. బట్ సిఆర్ఆర్‌లో ఉన్న కంప్లీట్ వేరియంట్స్ బ్రేక్ డౌన్ అండ్ ఏ వేరియంట్‌లో ఏమేం ఫీచర్స్ వస్తున్నాయి అండ్ మన బడ్జెట్‌కి ఏ వేరియంట్ పర్టిక్యులర్‌గా సూట్ అవుతుంది. అండ్ ఆల్సో మన బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకుంటే మనకి ఇంకేమన్నా మంచి ఫీచర్స్ వస్తున్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. దిస్ ఈస్ ద స్మార్ట్ ప్లస్ వేరియంట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 11.49 లాక్స్ అండ్ దీంట్లో మీకు వచ్చే కలర్ ఆప్షన్స్ అయితే ఓన్లీ 3 ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే అండ్ క్రో క్లౌడ్. అండ్ ప్యూర్ గ్రే అయితే నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. అండ్ మన ఈ సైడ్ ప్రొఫైల్‌లో మీరు నోటీస్ చేస్తే మేజర్ చేంజ్ ఏంటంటే దేర్ ఆర్ నో అలాయ్ వీల్స్, ఓన్లీ స్టీల్ వీల్స్. బట్ అగైన్ 17 ఇంచెస్ స్టీల్ వీల్స్ అండి ఇవి. దిస్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఫ్రంట్ నుండి చూసుకుంటే వెరీ వెరీ గుడ్ డిజైన్. యెస్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆల్ ఓవర్ ద బాడీ. దే ఆర్ నాట్ చేంజ్డ్. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అవి కూడా వచ్చేస్తాయి మీకు బేస్ వేరియంట్‌లో కూడా. అండ్ నో ఫాగ్ ల్యాంప్స్ అండ్ నో ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ నౌ కమింగ్ టు ద సైడ్ మీకైతే ఆటో ఫోల్డ్ ఓఆర్‌వీఎమ్స్ విత్ ఇండికేటర్స్ వస్తుంది. దిస్ ఈస్ వెరీ నైస్. అండ్ ద డిజైన్ ఈస్ వెరీ సిమిలర్. సిఆర్ఆర్ బ్యాడ్జింగ్ కూడా వచ్చేస్తుంది మీకు. అండ్ అగైన్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ విత్ స్మాల్ ఇండికేషన్ అండ్ ఆల్సో కీలెస్ ఎంట్రీ కోసం బటన్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఫ్రమ్ ద సైడ్. అండ్ అగైన్ మీరు ఇక్కడ చూసుకుంటే సి పిల్లర్ దగ్గర కానీ ఆ డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈస్‌గా కవర్ చేశారు. బట్ అగైన్ మనం ఇక్కడ డిజైన్లో చూస్తున్నాం కదా, రియర్ విండో సన్‌షేడ్స్ కూడా వస్తున్నాయని క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మీరు చూసుకుంటే టాప్‌లో నో పానోరామిక్ సన్ రూఫ్. జస్ట్ లైక్ ఇక్కడ బ్లాక్ డిజైన్ వచ్చేస్తుంది అంతే. అంటే డ్యూయల్ టోన్ అని పిలుస్తున్నారు వాళ్ళు. బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అండ్ రియర్‌లో కూడా ఇఫ్ యూ గో టు రియర్ దేర్ ఆర్ నో అదర్ మేజర్ చేంజెస్. అంటే మీకు ఎల్ఈడి డిఆర్ఎస్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో బంపర్ వచ్చేస్తుంది అండ్ రిఫ్లెక్టర్స్ అండ్ టాటా సియరా బ్యాడ్జింగ్ కూడా ఇచ్చేస్తారు. బట్ ద మేజర్ చేంజెస్ హియర్ ఇన్ ద గ్లాస్ ఏరియాలో మీకు రియర్ డిఫాగర్ రాదు, రియర్ వైపర్ కానీ వాషర్ కానీ అవేమి ఉండవు. సో దీస్ ఆర్ ద మేజర్ చేంజెస్ మీకు మన నెక్స్ట్ వేరియంట్స్లో వచ్చేదానికి కానీ మన బేస్ వేరియంట్కి కానీ. అండ్ నౌ కమింగ్ టు ద ఫీచర్స్, ఐ మస్ట్ సే బేస్ వేరియంట్లో అయినా సరే టాటా అనేది చాలా కేర్ఫుల్గా ఫీచర్స్ని ప్లేస్ చేసిందని నేనైతే క్లియర్గా చెప్తాను. బికాజ్ మీరు ఇక్కడ చూసుకున్నా కానీ ఫీచర్స్లో కూడా మీకు బేస్ వేరియంట్లోనే బై ప్రొజెక్టెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ రావడం కానీ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ సేఫ్టీ, సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్స్ అని చెప్పి, ఎలక్ట్రికల్లీ టైల్ గేట్ రిలీజ్ అంటే కంప్లీట్లీ ఎలక్ట్రికల్గా పైకి లెగవదు కానీ మీరు లోపల నుంచి జస్ట్ లైక్ రిలీజ్ చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ టు మాన్యువల్లీ లిఫ్ట్ ఇట్ అండి. సో దట్స్ అ మేజర్ చేంజ్. అండ్ 10.6 సెంటీమీటర్స్ డిజిటల్ కాక్పిట్. డిజిటల్ కాక్పిట్ అంటే మళ్ళీ స్క్రీన్ అనుకున్నారు, అది కాదు. జస్ట్ సెంటర్లో మీకు ఇక్కడ స్క్రీన్ వచ్చేస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఓన్లీ ఒక బటన్ ఉంటుంది. యెస్, మీరు ఇక్కడ చూసిన డిజైనే ఉంటుంది. దేర్ ఈస్ నో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. అంటే మన బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ ప్లస్‌లో మీకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ రాదు, స్పీకర్స్ కూడా రావు. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్. అండ్ అగైన్ మీకు నో క్రూజ్ కంట్రోల్స్, మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఏమి ఉండవు ఇక్కడ. నో లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్, జస్ట్ లైక్ హార్డ్ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ స్టీరింగ్. అండ్ అగైన్ ఇక్కడ మీకు 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి మీకు ఇక్కడ. దిస్ ఈస్ ఆల్సో నైస్. అండ్ నో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ద ఫిట్ అండ్ ఫినిషెస్ ప్రెటీ మచ్ ఓకే కైండ్ ఆఫ్. అంటే ఫ్యాబ్రిక్ అప్హోల్స్ట్రీ వస్తుంది ఇక్కడ, అంటే లెదరేట్ అప్హోల్స్ట్రీ ఎక్కడ రాదు. బట్ సమ్ వెరీ గుడ్ ఎడిషన్స్ అంటే స్మార్ట్ వేరియంట్లో అయినా సరే అదేంటంటే స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఒక సెగ్మెంట్ అబోవ్ వెహికల్స్లో బేస్ వేరియంట్లో కూడా మనకి రావట్లేదు ఇవి. దిస్ ఇస్ నైస్. అండ్ రియర్ ఏసీ వెంట్స్ వచ్చేస్తాయి మీకు రియర్ ప్యాసింజర్స్ కోసం. అండ్ మీరు రియర్లో చూసుకున్నా సరే మీకు 3 పాయింట్ సీట్ బెల్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ 60-40 స్పీడ్ సీట్స్ ఏమి ఉండవు మీకు. అండ్ అగైన్ రియర్ విండో సన్‌షేడ్స్. దీస్ ఆర్ ఆల్ నైస్. మేజర్ థింగ్స్ మనం స్మార్ట్ ప్లస్‌లో మనం నోటీసబుల్‌గా వచ్చేవి. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్, ఎలక్ట్రానికల్లీ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఇచ్చారు అండ్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి మీకు. దీస్ ఆర్ ఆల్ సమ్ వెరీ గుడ్ ఫీచర్స్. అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అని చెప్పి ఇస్తున్నారు, అది కూడా ఉంది. సో మీరు అన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. రియర్ పార్కింగ్ సెన్సార్ అంటే రియర్ కెమెరా ఉండదు, బట్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చేస్తాయి. జస్ట్ లైక్ అలారం సౌండ్ వస్తుంది వెన్ యూర్ ట్రైయింగ్ టు రివర్స్ ఇట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ అగైన్ మీకోసం నేను ఇంకా ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో కవర్ చేయడానికి ఇక్కడ పెట్టేసాను చూడండి. స్మార్ట్ ప్లస్ అయితే ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్. బట్ కొంచెం ఆ రియర్ వైపర్ అది కూడా ఇచ్చుంటే, లేదా అట్లీస్ట్ రియర్ డిఫాగర్ ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ అగైన్ స్మార్ట్ ప్లస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వేరియంట్. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ మీకు అరౌండ్ 14.5 అలా పడచ్చు. అండ్ దీని తర్వాత ఒక వేరియంట్ ఉంది ప్యూర్. అంటే ఇది నిజంగానే నాకు కొంచెం అర్థం కాలేదు. అదేంటంటే బేస్ వేరియంట్లో దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ ఎట్ వెరీ అగ్రెసివ్ ప్రైస్ 11.49 లాక్స్ ఇచ్చారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళాలంటే మనం ఆల్మోస్ట్ 1.5 లాక్ పెట్టాలి. అదే ప్యూర్ వేరియంట్. అండ్ ఈ వేరియంట్లో మీకు మంచి కన్వీనియన్స్ ఫీచర్స్ యాడ్ అయినాయి అని నేను చెప్తాను. అవేంటంటే సడన్ గా చూసి ఎల్ఐ వీల్స్ అనుకోము కదా, కాదు. దోస్ ఆర్ ఎల్ఐ క్యాప్స్ అంతే. బట్ అగైన్ దీస్ ఆర్ ఆల్సో ద స్టీల్ వీల్స్ వస్తాయి మీకు ఇక్కడ. అవుట్ సైడ్లో మీకైతే నో మేజర్ చేంజెస్. అండ్ మీకు వచ్చే కలర్ ఆప్షన్స్ కూడా నో చేంజెస్. సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్, బట్ ఓన్లీ కంపెనీ ఫిటెడ్ కొంచెం ఎల్ఐ వీల్ స్టైల్ వస్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ మేజర్ చేంజ్. అవుట్ సైడ్లో అయితే మీకు నో రియర్ వైపర్, నియర్ డిఫాగర్ కూడా ఏమి రావు. మరి మన ఎక్స్ట్రా 1.5 లాక్ ఎడిపోయినాయి అంటారా? సో ఆల్ దిస్ ఫీచర్స్ గోస్ ఇన్ టు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లోకి వెళ్ళిపోతాయి. అదేంటో చూపిస్తానండి. సో ఇంటీరియర్లోకి మీరు వెళ్ళిపోతే మీరు ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ చూడొచ్చు విత్ 8 స్పీకర్స్
అండ్ దట్ ఈస్ లైక్ 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్తో వస్తుంది. అండ్ స్టీరింగ్ మోటెడ్ కంట్రోల్స్ వచ్చేస్తాయి మీకు ఇక్కడ. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే, రియర్ కెమెరా విత్ పార్కింగ్ అసిస్ట్ వచ్చేస్తుంది. ఎలక్ట్రానికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, డ్రైవ్ మోడ్స్ వస్తుంది, స్పోర్ట్ అండ్ సిటీ అని చెప్పి. సో 2 డ్రైవ్ మోడ్స్ రావచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ టీపీఎంఎస్. సో ఇలాంటి ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు యాడ్ అయిపోతాయి. సో ఐ ఫీల్ లైక్ ఈ 1.5 lakhs అయితే దీస్ ఆర్ ఆల్ ఓకే. అంటే మనకి కావాల్సిన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్కి ఈ ప్రైస్ అయితే కొంచెం మనం పెట్టచ్చు. అండ్ యూ కెన్ గో ఎ స్టెప్ బియాండ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి వస్తున్నాయి. స్మార్ట్ ప్లస్ మీద ప్యూర్ అనేది కూడా క్లియర్గా యాడ్ చేశాను. అగైన్ కొంచెం ఆటోమేటిక్ తీసుకుని మీకు ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వచ్చేస్తాయి ఈ పర్టికులర్ వేరియంట్లో. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ అగైన్ ప్యూర్ నుంచి ప్యూర్ ప్లస్కి ఇక్కడ కూడా 1.5 lakh ఎందుకు పెట్టారో ఇది సీరియస్గా నాకైతే అర్థం కాలేదు. ప్యూర్ స్టార్ట్స్ ఎట్ 12.99 అండ్ ప్యూర్ ప్లస్ స్టార్ట్స్ ఎట్ 14.49. అండ్ ఈ 14.49కి నాకేమేమి వస్తున్నాయని మీరు అడిగితే నో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, నో 360, నో ఫాగ్ ల్యాంప్స్. ద మేజర్ చేంజెస్ ఇది ఎల్లో క్యాప్ కాదు, దిస్ ఇస్ అన్ ఎల్లో వీల్స్. అండ్ అగైన్ మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అలానే ఉంటాయి. బట్ ద మేజర్ చేంజెస్ ఇక్కడ ఉంది, దట్ ఈస్ ద ఓజీ సియారాస్ పానోరమిక్ సన్ రూఫ్. ఈ పర్టికులర్ లుక్ నాకు కావాలి అనుకుంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ప్యూర్ ప్లస్ నుంచే మీరు స్టార్ట్ చేయాలి ఈ వేరియంట్ అయితే. మీకు ఈ మిగతా 2 వేరియంట్స్లో అసలు ఈ వే అనేది రాదు, ఈ డిజైన్ అనేది రాదు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, డిజైన్లో మీకు ఇంకొక కలర్ యాడ్ అయిపోతుంది, దాని పేరే బెంగాల్ రోగ్. ఐ విల్ షో యూ దాట్. సో దిస్ ఈస్ ద బెంగాల్ రోగ్ కలర్, అంటే కంప్లీట్లీ రెడ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ రియర్లో కూడా మీరు నోటీస్ చేసే చేంజెస్ ఏమి ఉండవు. బట్ అగైన్ రియర్ వైపర్, రియర్ డిఫాగర్ విత్ వాషర్ యాడ్ అయిపోతుంది ఈ పర్టికులర్ వేరియంట్లో. బట్ అగైన్ 1.5 lakhకి జస్టిఫికేషన్ అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ అని చెప్తాను నేనైతే. బికాజ్ మనకైతే అన్ని ఫీచర్స్ ఏం నాకైతే కనపడలేదు. బికాజ్ దెర్ ఇస్ నో 360, ఇక్కడ కూడా 360 లేదు. కానీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, అండ్ జస్ట్ పానోరమిక్ సన్ రూఫ్ ఉంది. అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మీరు ఇంటీరియర్లో చూసుకోవచ్చు. ఇన్ ద సేమ్ స్క్రీన్, నో అదర్ బిగ్ చేంజెస్. అండ్ జస్ట్ 1 shot అప్ అండ్ డౌన్ డ్రైవర్ విండో ఉంది, రియర్ వైపర్ విత్ వాషర్స్, అంతే. అవే మేజర్ చేంజెస్ ఉన్నాయి. అండ్ మీరు ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే మీరు ప్యూర్ ప్లస్కి ప్యూర్కి డిఫరెన్స్ చూసుకుంటే దెర్ ఆర్ నో నోటిసబుల్ చేంజెస్ అయితే ఏమీ కనపడలేదు నాకు. థింగ్ ఏంటంటే ప్యూర్ నుంచి ప్యూర్ ప్లస్కి 1.5 lakh అనేది నాకైతే అంత జస్టిఫికేషన్ అనిపించలేదు. అండ్ మనం స్మార్ట్ ప్లస్ నుండి చూసుకుంటే ఆల్మోస్ట్ 3 lakhs జంప్ అండి. ఇదైతే డెఫినెట్గా నాకైతే కొంచెం ఎక్కలేదనే చెప్తాను. బట్ దీనికంటే నేను ఇంకొక వేరియంట్ చెప్తాను మీకు, అది ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్యూర్ ప్లస్ తీసుకునే దాకా మీరు వెళ్తే ఐ సజెస్ట్ మీరు ఒక 70,000 to 80,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే యూ విల్ గెట్ 1 వేరియంట్. అండ్ ఆ వేరియంట్ అయితే అడ్వెంచర్ 1.5 liter రెవటాన్. అండ్ ఈ వేరియంట్ ఈజ్ మచ్ బెటర్. వై? ఐ విల్ టెల్ యూ. గో టు ఎక్స్టీరియర్స్. ఇక్కడ మీరు చూసుకుంటే యూ గెట్ ఫాగ్ ల్యాంప్స్, యూ గెట్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. ఎస్, యూ విల్ ఆల్సో గెట్ 360-degree కెమెరా హియర్. ఎల్లా వీల్స్ వచ్చేస్తాయి మీకు. అండ్ ద ఓజీ లుక్ ఆఫ్ పానోరమిక్ సన్ రూఫ్. అండ్ రియర్లో కూడా వైపర్, వాషర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మేజర్ చేంజ్ నోటీస్ చేశారా? ఎస్, యూ విల్ ఆల్సో గెట్ రూఫ్ రైల్స్. జస్ట్ లైక్ బాడీ స్టాండ్స్ కొంచెం అప్రైట్ ఉంటాయి, యూ విల్ ఆల్సో గెట్ రూఫ్ రైల్స్. సో ఎక్స్టీరియర్లో దీస్ ఆర్ వెరీ గుడ్ ఎడిషన్స్. అంటే మీరు ప్యూర్ ప్లస్ దాకా వెళ్తాను నేను అనుకుంటే జస్ట్ ఒక 80,000 పెట్టుకుంటే అడ్వెంచర్ సిరీస్ని ఒకసారి విజిట్ చేయండి. దిస్ ఈజ్ మచ్ మోర్ బెటర్ అని చెప్తాను నేనైతే. బికాజ్ యూ గెట్ 360. అండ్ ఇంటీరియర్లో కూడా కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అయినాయి. అవేంటంటే నో చేంజ్ ఇన్ ఇన్ఫర్టైన్మెంట్, అక్కడ స్క్రీన్స్లో ఏం చేంజ్ అవ్వలేదు. బట్ కలర్స్లో కూడా సేమ్ బెంగాల్ రోగ్ వచ్చేస్తుంది. బట్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది, అండ్ లెదర్ ర్యాప్డ్ గేర్ షిఫ్టర్, రూఫ్ రైల్స్, అండ్ 17.78 inches డిజిటల్ కాక్పిట్ వస్తుంది. అంటే కొంచెం మనకి ప్యూర్ ప్లస్ కంటే కూడా కొంచెం బిగ్గర్ స్క్రీన్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ సమ్ వెరీ గుడ్ ప్రాక్టికల్ ఫీచర్స్ అనేది చెప్పుకోవచ్చు నేను. ఐ సజెస్ట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ వేరియంట్. అంటే మీరు ప్యూర్ ప్లస్ దాకా వెళ్దాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ పర్టికులర్ అడ్వెంచర్ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు అని నేను చెప్తాను. బికాజ్ it is much better than Pure Plus. You can also see the extra features నేను ఇక్కడ పెట్టేసాను మీకు. ఇక్కడ ప్యూర్ ప్లస్ దాకా వెళ్తే కనుక అడ్వెంచర్కి వెళ్ళిపోండి. లేదు స్మార్ట్ ప్లస్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాను నేను, ఐ జస్ట్ పుట్ 1.5 lakh ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటే గో ఫర్ ప్యూర్. సో దీస్ ఆర్ ద మేజర్ వేరియంట్స్ అండి. అండ్ దెర్ ఈస్ 1 particular వేరియంట్, దీని తర్వాత దీంట్లో ప్లస్ వేరియంట్ అని వస్తుంది, అదే అడ్వెంచర్ 1.5 liter రెవటాన్. ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు టర్బో చార్జ్డ్ ఇంజన్ కూడా యాడ్ అయిపోతుంది. అండ్ ఎక్స్టీరియర్లో యూ గెట్ మేజర్ చేంజెస్ ఏమీ ఉండవు, బట్ యూ గెట్ సమ్ కలర్ ఆప్షన్స్. అండ్ దాట్ ఈస్ ద ఎల్లో, అండమాన్ అడ్వెంచర్ ఎల్లో. మనం యాడ్స్లో వాటిలో విపరీతంగా చూసిన ఎల్లో కలర్ అయితే ఓన్లీ అడ్వెంచర్ ప్లస్ వేరియంట్లో మాత్రమే మీకు వస్తుంది. అండ్ దానికంటే ముందున్న 3 వేరియంట్స్లో మీకు రాదు. సో దాట్ ఈస్ 1 more చేంజ్ ఫ్రమ్ ద డిజైన్ సైడ్. అండ్ అవుట్ సైడ్లో మీకైతే మేజర్గా నాకైతే ఏం మేజర్ చేంజెస్ ఏం కనపడలేదు. బికాజ్ ఇట్స్ సిమిలర్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఆల్రెడీ అడ్వెంచర్లో కూడా ఉన్నాయి. బట్ అగైన్ అడ్వెంచర్ ప్లస్కి ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 70,000.
అగైన్ నేను చెప్పాను కదా, సేమ్ ప్యూర్ ప్లస్ నుంచి కనుక అడ్వెంచర్ ప్లస్కి వెళ్ళాలంటే 1.5 lakh డిఫరెన్స్. అదే మీరు అడ్వెంచర్ నుంచి అడ్వెంచర్ ప్లస్కి వెళ్ళాలంటే 70,000 డిఫరెన్స్. లేదు నేను 1.5 lakh పెడతానంటే గో డెఫినెట్లీ ఫర్ అడ్వెంచర్ ప్లస్. బికాస్ ఇక్కడ మీకు మేజర్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఎక్స్టీరియర్ నుంచి మీకు కనపడకపోవచ్చు, బట్ ఫీచర్స్లో నేను చెప్తాను చూడండి. అదేంటంటే సూపర్ గ్లేడ్ సస్పెన్షన్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఇక్కడ టెరైన్ మోడ్స్ వస్తాయి, కనెక్టెడ్ స్క్రీన్స్ అంటే 30.48 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అంటే కొంచెం కనెక్టెడ్ కనపడుతుంది మీకు, చూపిస్తాను చూడండి. జస్ట్ లైక్ కనెక్టెడ్ లెవెల్లో డిజైన్ మారిపోతుంది మీకు, అండ్ యువర్ లెవెల్ ఇన్సైడ్ ద అపోల్స్ట్రీ కొంచెం చేంజ్ అయిపోతుంది, అండ్ యువర్ క్రూజ్ కంట్రోల్ స్టఫ్ అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్స్, అండ్ లోపల మీకు కంప్లీట్లీ డిజిటల్ 25.4 సెంటీమీటర్స్ కంప్లీటెడ్ డిజిటల్ కాక్పిట్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ టెరైన్ మోడ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ సమ్ వెరీ గుడ్ ఎడిషన్స్. ఐ కెన్ సే దిస్ ఈజ్ నైస్ కంపేర్ టు మనకి అడ్వెంచర్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ మోర్ బెటర్. అండ్ యూ ఆల్సో గెట్ లైక్ 60/40 స్ప్లిట్స్, 2 ఫ్రంట్ మోడ్స్ అండ్ పర్ఫెక్ట్ బాస్ మోడ్ కూడా వచ్చేస్తుంది మీకు. అంటే లైక్ యూ కెన్ సిట్ వెరీ రిలాక్స్. హై సపోర్ట్ ఎక్స్టెండర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే కంప్లీట్లీ దీంట్లో వచ్చేస్తాయి. సో దిస్ వేరియంట్ ఈజ్ మచ్ బెటర్. అడ్వెంచర్కి వెళ్ళే వాళ్ళైతే గో ఫర్ అడ్వెంచర్ ప్లస్. ప్యూర్ ప్లస్ దాకా వెళ్తున్నాను, నాకు 1.5 lakh పెట్టగలను అంటే అడ్వెంచర్కి వెళ్ళండి. లేదు నేను అంత పెట్టలేను, జస్ట్ లైక్ కొంచెం ఒక 70,000-80,000 అంటే అడ్వెంచర్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ అగైన్ ప్యూర్ ప్లస్ దాకా వెళ్ళటం కంటే కూడా ప్యూర్ తీసుకోవడం ఈజ్ మచ్ బెటర్, ఈజ్ వాట్ ఐ సజెస్ట్. ఎనీవేస్, దీని తర్వాత ఇంకో 2 వేరియంట్స్ ఉన్నాయి, అకంప్లిస్డ్ అండ్ అకంప్లిస్డ్ ప్లస్. ఇప్పుడు నేను అది కవర్ చేయాలంటే వీడియో ఇప్పటికే చాలా పెరిగిపోయింది, మీరు ఆల్రెడీ నన్ను తిట్టుకుంటారు. సో స్మార్ట్ ప్లస్ అయితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. అది తీసేసే వేరియంట్ అయితే కాదు. ద బేస్ వేరియంట్ ఈస్ వెరీ సాలిడ్ అండ్ వెరీ గుడ్. అండ్ అగైన్ స్మార్ట్ ప్లస్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టచ్చు. ఐ వాంట్ టు గో ఫర్ కొంచెం కన్వీనియన్స్ కావాలి, ఇన్ఫర్టైన్మెంట్స్ అవన్నీ కావాలంటే గో ఫర్ ప్యూర్. బికాస్ ప్యూర్ నుంచి ఒక 70,000-60,000 ప్యూర్ ప్లస్ అయి ఉంటే నేను డెఫినెట్గా ప్యూర్ ప్లస్ చెప్పేవాడిని. బట్ ప్యూర్ నుంచి ప్యూర్ ప్లస్కి ఆల్మోస్ట్ 1.5 lakh పెట్టడం అనేది నాకైతే కొంచెం నచ్చలేదు. సో ఐ సజెస్ట్ బెటర్ గో ఫర్ మన బేస్ వేరియంట్ కంటే కూడా యూ కెన్ గో ఫర్ ప్యూర్ రాదర్ దాన్ ప్యూర్ ప్లస్. బట్ ప్యూర్ ప్లస్ బడ్జెట్ ఉంది నా దగ్గర అంటే ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకొని అడ్వెంచర్ ప్లస్కి వెళ్ళండి, లేదా అంతకన్నా వెళ్ళలేనంటే అడ్వెంచర్కి వెళ్ళిపోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ద వేరియంట్స్. అండ్ యూ లెట్ మీ నో మీరు ఏ బెస్ట్ వాల్యూ అనుకుంటున్నారు అండ్ మీ బడ్జెట్లో మీరే తీసుకుందాం అనుకుంటున్నారు, అండ్ మన ఈ బ్రేకప్ ఎలా నచ్చిందని మీరు నాకు డెఫినెట్లీ కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్.